ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు 100% గిరిజనులకే ఇచ్చేలా జారీ అయిన జీవో నెంబర్ 3 వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో తమకు జరిగే అన్యాయాన్ని అడ్డుకొని తీరుతామంటూ గిరిజనులు హెచ్చరిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు అది తీవ్ర రూపం ధరించింది. ఇక సుప్రీంకోర్టు కొట్టివేసినా వైసీపీ పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తుంటే ఎన్నికల వాగ్దానం ఏమైందని వైసీపీ ప్రశ్నిస్తోంది. గిరిజనుల హక్కులు కాపాడే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 విడుదలైంది. గిరిజన ప్రాంత యువత ఉపాధికి గుండెకాయలాంటి ఈ జీవో 20 సంవత్సరాల పాటు అమలులో ఉండగా 2020లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనివల్ల గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ పరిస్థితిలో సుప్రీం తీర్పు మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటూ ఉండగానే ఎన్నికలొచ్చాయి. ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్య తెలిసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఈ అస్త్రం ప్రయోగించారు. ఆర్డినెన్స్ ద్వారా జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు లేదా అదే తరహా న్యాయం చేసేందుకు గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ నెరవేరకుండానే ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటించడంతో మన్యంలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. గిరిజనులకు స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఈ ఉద్యమం చేపట్టింది. గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ మెగా డిఎస్సిలో ఆదివాసులు తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు, కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా? ఆదివాసులు ఏమైనా సవతల బిడ్డలా? ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో అసలు ఆలోచించండి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సార్లు హామీ ఇచ్చాడు. ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే అల్లూరు జిల్లాలో బహిరంగ ప్రకటన చేశాడు. మన ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు బంద్ చేస్తే ఆ రోజు ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి ప్రకటనలో ఈ రోజు అమలు చేయకుండా ఆదివాసులకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని చెప్పి మేము డిఎస్సి సాధన కమిటీగా మేము ప్రశ్నిస్తున్నాం. అయితే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దీనికి వివరణగా ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యం కాదని, జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో తెస్తామన్న వాగ్దానానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పనిలో పనిగా వైసీపీ మీద ఆరోపణలు చేశారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం గిరిజనులకు న్యాయం జరిగేదాకా పోరాడతామంటూ స్పష్టం చేసింది. అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో మా ప్రభుత్వం వస్తే స్పెషల్ తీస్తాం, జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని చెప్పేసి మాట ఇచ్చున్నారు. ఆ మాట కట్టుబడి ఈ రోజు దాన్ని పునరుద్ధరణ చేసి కూడా
డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యని రేపటి నుంచి కరెంటు, వాటర్ అన్ని కూడా స్తంభించేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఏవో మాట్లాడుతున్నారు, కానీ అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి, అవగాహన తెచ్చుకుని ఉండాలి అని చెప్పి ఆమెకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఈవినింగ్ వరకు కొనసాగే బంద్, ఈ రోజు అనే కాదు, మాకు పరిష్కారం వచ్చేంత వరకు ఈ బంద్ని కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. డిమాండ్ అల్లా ఒకటే, ఈ జీవో నెంబర్ 3 ఏదైతే సుప్రీంకోర్టు రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరిస్తామని, లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొస్తానని ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు విచ్చేసినప్పుడు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోండి అని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బంద్ బేస్ చేసుకొని గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గనక మనం చూసుకుంటే 16,500 పోస్టులకు గాను గిరిజనులకి 2,000 పోస్టులు వస్తా ఉన్నాయి. మీరు ఎందుకు బంద్ చేస్తా ఉన్నారు? దయచేసి బంద్ని విరమించుకోండి. ఈ రోజు మీ అమాయకపు గిరిజనులందరినీ కూడా వైసీపీ నాయకులంతా కూడా మిమ్మల్ని ఉసగొలిపి మీకు అన్యాయం చేస్తున్నారని ఈ రోజు ఒక రాజకీయంగా ఆలోచిస్తున్నటువంటి మంత్రి గారికి మేము ఒకటే సూచిస్తా ఉన్నాం. అమ్మా, మీరు దయచేసి దీని యొక్క సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. జీవో నెంబర్ 3ని 2020లో రద్దు చేసింది సుప్రీంకోర్టు. దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి మేము దానికి రిట్ పిటిషన్ వేసి గిరిజనుల పక్షాన మేము నిలబడ్డాం. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే కేవలం రాజకీయ కోణంలో మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. గిరిజనులకి ఇంత అన్యాయం జరుగుతుంది, భావి తరాలకి అన్యాయం జరుగుతుంది, ఏదైతే జాతికి అన్యాయం జరుగుతుందని మేము ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా మీరు ఆలోచన చేయకుండా కేవలం వైసీపీ పార్టీ మీద మీరు బురద జల్లడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జీవో నెంబర్ 3 లేకుండానే డిఎస్సీ ఇవ్వటం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన యువత మండిపడుతోంది. ఏజెన్సీలో బలంగా ఉన్న వైసీపీ అంట కూడా గిరిజన యువతకు బాగా కలిసి వచ్చే విషయంగా కనబడుతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం గిరిజన యువతను శాంతింపచేయకపోతే పెద్ద నష్టమే చవిచూడాల్సి వస్తుంది.